హాయ్ అండి. మనం ఆలు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ కట్ చేసి కడిగి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేయాలి. అందులోకి పచ్చిమిర్చి క్యారెట్ వేసి కలిపినాక ఆలుగడ్డలు, మనం చేసేది ఆలు బిర్యానీ కాబట్టి ఆలుగడ్డలు కొంచెం ఎక్కువ తీసుకున్నాం. వేసి కలిపినాక టమాటోస్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కలిపినాక కొంతసేపు మగ్గనిచ్చినాక అందులోకి తగినంత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాం కదా అది అందులోకి వేసుకోవాలి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. పెరుగు యాడ్ చేసుకున్నాక అది కొంచెము మసులుతుంది కదా, మసిలినప్పుడు దాంట్లోకి కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా ఫస్ట్ వేసుకున్నాం కదా గరం మసాలాలు, ఆ ఓల్ గరం మసాలా వేసినాం కదా, మామూలుగా కొంచెం లైట్గా పొడితో దంచిన గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకున్నాక కొంచెం మరిగినాక ఎసరు వస్తుంది కదా, అందులోకి బియ్యం యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసినాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత అది ఉడుకుతుంది. అన్నం అయితే అవుతుంది, బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. బిర్యానీ దించుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఆలు బిర్యానీ. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.